మన ప్రభువును మన రక్షకుడునునైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 21వ అధ్యాయము 12-13 వచనాలు చూస్తే, యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయువారినందరినీ వెళ్ళగొట్టి రోకలు మార్చువారి బల్లలను, గువ్వలు అమ్మువారి పీఠమును పడద్రోసి, నా మందిరము ప్రార్థనా మందిరము అని రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేటి వారు అని అనెను. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు యెరూషలేములోకి ప్రవేశించిన తర్వాత అక్కడ అంతా కూడా అన్యాయం జరుగుతుంది, వ్యాపారం జరుగుతుంది, దొంగగా అంతా కూడా మోసం వ్యాపారం చేస్తూ ఉన్నారు. అసలు మందిరంలోకి ఎప్పుడూ కూడా అవన్నీ కూడా జరగడానికి వీలు లేదు. నా మందిరము ప్రార్థనా మందిరం అని చెప్పినప్పుడు ప్రభువు అక్కడ అందరినీ వెళ్ళగొట్టినట్టుగా కనబడతా ఉంది. ఈ రోజున ఆ మాటను మనం ఒకసారి ఇలా జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నటువంటి సంఘములో అన్యాయం చేసేవాళ్ళు, అక్రమం చేసేవాళ్ళు, దొంగలు, దోచుకునేవాళ్ళు, మోసగాళ్ళు మొదలైనటువంటి వారు అందరూ కూడా ఉన్నారు అని చెప్పి నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. సంఘంలో ఎప్పుడూ కూడా పరిశుద్ధులే ఉంటారు అని చెప్పి అనుకోబాకండి. సంఘంలో కూడా దొంగల గుహగా చేసేటి వారు ఉన్నారు. అన్యాయం చేసి, బయట అన్యాయం చేసి ఎక్కడికొచ్చి పాటలు పాడేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అలాంటి వారందరినీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఏమంటాడంటే బయటికి వెళ్ళగొట్టాడు. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును, అయితే మీరు దానిని దొంగల గుహ చేశారని. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు అనంటే, నా సన్నిధికి వచ్చే ముందు మీరు చక్కగా నీట్గా వాటిని విడిచిపెట్టి రావాలి అని అంటున్నాడు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు కానీ అవి లోపల దోపుతోనూ అజితేంద్రంతో నిండి ఉండును. అంటే విశ్వాసులు పైకి కనబడటానికి బాగా చక్కగా నీట్గా పరిశుద్ధుల్లా కనబడుతున్నారు, కానీ వారు లోపల అన్యాయం చేసేవాళ్ళు, అక్రమం చేసేవాళ్ళు, మోసం చేసేవాళ్ళు, ఇతరులని దూషించేవాళ్ళు, వాళ్ళు ఇక్కడ సంఘంలోకి వచ్చి నీట్గా కనబడతారనమాట. అంటే పల్లెము పైన ఎలా నిగనగలాడుతూ ఉంటుందో. అయితే ప్రభు అంటున్నాడు మీరు లోపల శుద్ధి చేసుకోండి అంటున్నాడు. అంటే దొంగలుగా ఉన్నటువంటి వారుగా ఉన్నారు అంటే సంఘంలో. ప్రభు వారిని ఎంత మాత్రం కూడా ఒప్పుకోవట్లేదు, వారిని వెళ్ళగొట్టాడు. ఈరోజు ఆయన సేవకుడిగా నేను మాట్లాడుతూ ఉన్నాను. సంఘంలో అలాంటి వారు లేరంటారా? ఖచ్చితంగా ఉన్నారు. అలాంటి వారు మీరందరూ కూడా సరి చేసుకోవాలని దేవుడు తన సేవకుడి ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు, అవి వెలుపల శృంగారముగా కనబడును కానీ లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషంతో నిండి. చూడండి, సమాధులను కూడా చూస్తే ఎలా కనబడతాయి? పైకి పాలరాయి వేసినట్టుగా కనబడతా ఉంటాయి, కానీ లోపల సమస్త కల్మషంతో నిండు. అలాగే ఈ రోజున సంఘంలో ఉన్నవారందరూ కూడా దేవుణ్ణి స్తుతించడానికి వస్తున్నారు, కానీ లోపల మీరు సరి చేసుకోవాల్సింది సరి చేసుకోకుండా పైన భక్తి మాత్రమే చేస్తున్నారు, అది మంచిది కాదని అంటా ఉన్నాడు. ప్రభు అంటున్నాడు, నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములు త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడెవడు? మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యము, దాన్ని తేకండి అని చెప్పి అంటా ఉన్నాడు. సో ప్రభుకి ఏది ఇష్టము అని అంటే వాటన్నిటిని విడిచిపెట్టి యథార్థంగా నువ్వు భక్తి చేస్తావంటే ఎంతో సంతోషపడతాడు ఆయన. కానీ లోపల ఉన్నదంతా కూడా దాచుకొని పైకి మాత్రమే కడుక్కొని వచ్చామనుకోండి, దేవునికి అంత ఇష్టం కాదని చెప్తా ఉన్నాడు. ఒకవేళ అలా వస్తే కనుక ఏమవుతుందంటే, మీరు చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను, మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి, మిమ్మల్ని కడుక్కోండి, శుద్ధి చేసుకోండి, కీడు చేయుట మానుడి, మేలు చేయుట నేర్చుకోండి అని చెప్పి ప్రభు ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డారా గమనించాలి, దొంగల గుహగా మనం సంఘంలోకి వచ్చి ఆరాధించకూడదు. ఎక్కడ లేనంతా కూడా చేసిందంతా చేసి ఇక్కడికి వచ్చి అని అన్నప్పుడు ప్రభు అంటున్నాడు, సంఘంలోనూ మీరు దొంగల గుహగా చేసేవారుగా ఉన్నారు. మీరందరూ కూడా చేసేదంతా చేస్తూ ఎక్కడికి వచ్చి నన్ను ఆరాధిస్తుంటే, మీరు చేతులు చాపినా, మీరు ప్రార్థన చేసినా, మీరు స్తుతులు ఇచ్చినా, మీ నైవేద్యాలు ఇచ్చినా నాకు అవసరం లేదు. మీరు లోపల అజిత్రేంద్రంతోనూ, కుళ్ళుతోనూ, కుతంత్రాలతోనూ ఉన్నారు మీరు అని చెప్పి ప్రభు అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దొంగల గుహగా మనం రాకూడదు. దేవుని సన్నిధిలోకి యథార్థవంతులుగా రావాలి. దేవుని అంతకు వచ్చామంటే మనం ఒకదాన్ని విడిచిపెట్టే ఉద్దేశంతోనే రావాలని నేను ఆయన సేవకుడిగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది కూడా సరి చేసుకోకుండా ఇంకా ఉన్నారు. ఆలోచించండి, సంఘంలో అందరూ కూడా యథార్థ పరులే ఉంటారని అనుకోబాకండి. చాలామంది చేసిందంతా చేసి యథార్థంగా చేసినట్టుగా ఉన్నట్టుగా దేవదూతల్లా కనబడడానికి కూడా వస్తారు, కానీ లోపల వారు ఎంత అన్యాయం చేస్తారో వారికే తెలియాలి, దేవుడికే తెలియాలి. కాబట్టి ఈ మాటలు వింటున్నట్టు నీవు మాత్రం సరి చేసుకోవాల్సిందిగా దేవుని సేవకుడిగా తెలియజేస్తా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు. నీ ఘనమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావం కలుగునుగాక. తండ్రి, ఈరోజు విత్తబడినటువంటి వాక్యం ప్రకారంగా మేము దొంగలుగా మిమ్మల్ని ఆరాధించకూడదని, యథార్థవంతులుగా మిమ్మల్ని ఆరాధించాలని,
చేసే పనులు చెడు పనులు మాని నిన్ను స్తుతించాలని, అప్పుడే నువ్వు మా ప్రార్థనను మా నైవేద్యాలన్నీ అంగీకరిస్తావని, లేకపోతే అంగీకరించవని, మమ్మల్ని మీ సన్నిధికి కూడా రమ్మని కూడా పిలవని కనబడుతున్న మాటలన్నీ కూడా మేము జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి నాయన మీకు యథార్థంగా ఉండి ప్రార్థన చేసేవాళ్ళు కావాలని కోరుకున్న ప్రకారంగా ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో వారందరినీ నాయన మార్చి సరిచేసి నీ కృపలో వారిని బలపరిచి వారికి పరలోక రాజ్యం అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ, అలాగే ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో వారిని మాత్రం దర్శించి వారి కుటుంబాలను స్వస్థపరచండి, కుటుంబంలో ఆర్థికంగా బలపరచండి, ఆరోగ్యంగా దీవించండి, వారి బిడ్డల చదువుల్లో దీవించండి, వారి యొక్క అనారోగ్యం స్వస్థపరచండి, గర్భఫలం లేని వారికి గర్భఫలమును దయచేయండి, వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు వివాహం దయచేయమని వీళ్ళందరినీ కూడా ఈ వాక్యం వింటున్న వారందరికీ కూడా ఈ యొక్క బ్లెస్సింగ్స్ వర్తింపజేసి వాళ్ళందరూ కూడా ఆస్వాదించబడ్డామండని ఆయన మీకు కృతజ్ఞతగా ప్రార్థన పెట్టుకునేలాగిన సహాయం చేయమని మా తండ్రి అయిన దేవునికి మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రియ దేవుని బిడ్డారా, మీకు ఇది ఆశీర్వాదకరంగా ఉన్నట్టే కనుక షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులు షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యు. షాలం, షాలం టు ఆల్.